కొరటికల్ గ్రామస్తుల వారసత్వంగా వచ్చిన భూమిని బాగా పరిష్కారాలు చేయాలి. బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్. ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ, కొరటికల్ గ్రామస్తులు వారి తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని బాగా పరిష్కారాలు చేయాలని ఆయన తెలియజేశారు. 20 మంది పాలు భాగస్తులు భూమిని సమానంగా పంచాలని ఆయన తెలియజేశారు. గత 50 సంవత్సరాల నుండి భూమి దున్నుకుంటూ జీవనం కొనసాగిస్తున్న 20 మంది భాగస్తులు వారికి వారసత్వంగా వచ్చిన 110 ఎకరాల భూమిని సమాన భాగాలుగా చేయాలని ఎంఆర్ఓ గారికి తెలియజేశారు. అదేవిధంగా భూమి మూక పంచనామా చేసి ఎవరి భాగానికి వచ్చిన భూమిని వారికి పట్టా చేయాలని, వారి తండ్రి గారి నుండి సంక్రమించిన భూమిని వారికి పట్టా చేయాలని తెలియజేశారు. ఇది గవర్నమెంట్ భూమి అనగా ఇనాము లావణ్య పట్టా గైరాను దానికి సంబంధించిన భూమి కాబట్టి ఇది కొనడానికి అమ్మడానికి వీలు లేదని తెలియజేశారు. 20 మంది పాలి భాగస్తులకు భూమిని సమానంగా పంచి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొరటికల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి వీళ్ళు కొరటికల్ గ్రామస్తులు మరి మండలం వచ్చేసి ఉప్పునుతల. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ తాతల నుంచి మరి 110 ఎకరాల భూమికి సంబంధించిన వారసులు వీళ్ళంతా. మరి కావురయ్య అనే వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ముత్తాత కావురయ్య మరి ఆయనకు 110 ఎకరాలు మరి భూమి ఉన్నది. మరి వాళ్ళ కొడుకులు సాయన్న ఒకరు, బక్కయ్య ఒకరు, ఇంకొక ఆయన మూడవ ఆయన రామయ్య. మరి వీళ్ళకు సంబంధించి 110 ఎకరాల ఉమ్మడి ఆస్తి ఇది. కాబట్టి ఇందులో సాయన్న బక్కయ్య కొడుకులు మరి పట్టాలు చేసుకొని వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకొని దొంగతనంగా వీళ్ళకు తెలియకుండా మరి దొంగతనంగా పట్టాలు చేసుకొని వేరే వాళ్ళకు ఈ భూమిని విక్రయిస్తూ ఉన్నారు. వీళ్ళతోటి మరి ప్రొసీడింగ్ లేక వీళ్ళతోటి ఏం ప్రూఫ్ లేదని మరి వీళ్ళ భూములు కూడా గుంజుకొని మరి వాళ్ళ గడిలు వాతి మరి భూములు అక్రమంగా మరి అమ్ముతా ఉన్నారు. నేను బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఉప్పునుంతల ఎంఆర్ఓ గారు ఏం పని చేస్తా ఉన్నారు? ఈ సభాముఖంగా నేను వారిని అడుగుతా ఉన్నా. మరి వెంటనే మీరు మోకపై పోయి గిరిదావరి కానీ ఎంఆర్ఓ గారి మోకపై పోయి మోక పంచనామా చేసి మరి వీళ్లకు వారసత్వంగా వచ్చిన భూమి 110 ఎకరాల భూమి ఎక్కడ పోయిందనేది ఒకసారి మీరు మోకపైకి పోయి పరిశీలించి మరి వీళ్ళ భాగ పరిష్కారాలు సమాన భాగస్తులుగా వీళ్ళకు ఎవరి వాటా వాళ్ళకు రావాలి. నీవు ఏదో నేను ఆర్ఐని పంపిస్తా, నేను గిరిదావరిని పంపిస్తా, మీరు ఊళ్ళో మాట్లాడుకోండి, మీరు అక్కడ మాట్లాడుకుంటుంటే ఇది కాదు. వాళ్ళకు పడకనే మరి ఎంఆర్ఓ దగ్గరికి వస్తే ఎంఆర్ఓ ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరికాదు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఎంఆర్ఓ గారికి, ఉప్పునుతల మండలం ఎంఆర్ఓ గారికి తక్షణమే ఈ భూమి పైన మీరు ఆర్ఐ కానీ అందరూ పోయి సర్వే చేసి నిజంగా వీళ్ళకు ఉంటేనే వీళ్ళకు వాళ్ళ భూమి వాళ్ళకు వచ్చే విధంగా మీరు ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మరి మేము కలెక్టర్కు మేము వినతి పత్రం కూడా మీ పైన ఇస్తామని తెలియజేస్తూ ఈ భూమి పరిష్కారాన్ని వెంటనే పరిష్కారం చేయాలని ఇక్కడ వచ్చిన పొలిటికల్ గ్రామస్తులు వీళ్ళకేం తెలియదు. వీళ్ళ భూమి పోయి మరి సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా స్పందిస్తలేడు. కాబట్టి వీళ్ళకు వెంటనే న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారికి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన పొలిటికల్ గ్రామస్తులు వీళ్ళంతా భూ బాధితులు కాబట్టి వీళ్ళకు న్యాయం జరగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.